వాల్నట్స్ అన్‌డౌటెడ్‌గా చాలా హెల్తీ ఫ్రూట్ అని చెప్తాం. హెల్తీ డ్రై ఫ్రూట్ అని చెప్తాం. సో, ఈ వాల్నట్స్‌లో ఏముంటుంది మన బాడీకి అన్ని బెనిఫిట్స్ ఒస్తాయి. అండ్ ఈ వాల్నట్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తే మన బాడీకి మంచివేనా? అండ్ మంచితో పాటు చెడు కూడా ఒస్తాయా? ఇలాంటి డౌట్స్ అనేవి ప్రతి వాళ్ళల్లో ఉంటాయి. సో, అవన్నీ దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. వాల్నట్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఒస్తాయి. అంటే పాజిటివ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొన్ని నెగెటివ్స్ కూడా ఒస్తాయన్నమాట. సో, ఆ నెగెటివ్స్ ఏంటో ఈ వీడియో ఎండ్‌లో తెలుసుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్ గురించి తెలుసుకుందాం. సో, వాల్నట్స్ ఇది బ్రెయిన్ షేప్‌లో ఉంటుంది. ఎందుకు బ్రెయిన్ షేప్‌లో ఉంటుంది? ఇది బ్రెయిన్‌కి కూడా చాలా బెనిఫిట్ అన్నమాట. సో, ఈ వాల్నట్ బ్రెయిన్ షేప్‌లో ఉంటుంది కాబట్టి బ్రెయిన్‌కి ఎందుకు బెనిఫిట్ చూపిస్తుంది అంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఉంటుంది. దాని పేరే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన డైట్‌లో ఎక్కువగా తీసుకోవాలి. మనం తీసుకునే డైట్‌లో ఒమేగా 3 చాలా తక్కువగా తీసుకుంటాం అండ్ నెగ్లెక్టెడ్ అమౌంట్‌లో కూడా తీసుకుంటాం. ఇది ఓన్లీ వాల్నట్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్‌లో మనకి ఎక్కువగా ఉంటుంది. వాల్నట్స్‌లో మనకి ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, పాజిటివ్స్ కనుక తీసుకున్నట్టయితే మొదటిది హెయిర్ ఫాల్. ఎవరికైతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉందో, జుట్టు ఎక్కువగా రాలుతుంది అండ్ స్పెషల్లీ మెన్‌లో బాల్డ్‌నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మనం తినే డైట్‌లో కూడా ఈ మధ్య అన్‌హెల్తీ డైట్ అయిపోతుంది. తీసుకునే డైట్‌లో ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేవి ఉండట్లేదు. ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్క కారణాల వల్ల ఫస్ట్ మన బాడీ పైన ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే హెయిరే. సో, ఈ హెయిర్ లాస్ అనేది అవుతుంది కాబట్టి చాలామందికి స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది అంటే మళ్ళీ మనకి హెయిర్ పైనే ప్రభావం చూపిస్తుందన్నమాట. సో, అలాంటి వాళ్ళు రెగ్యులర్‌గా ఈ వాల్నట్స్‌ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి సహాయపడుతుందన్నమాట. సో, ఈ వాల్నట్స్‌లో సెలీనియం అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఉంటుంది. సో, ఈ సెలీనియం మనకి హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది. దీంతో పాటు మనం తరచుగా వినే వైటమిన్ హెయిర్‌కి ఏంటంటే బయోటిన్. సో, ఈ బయోటిన్ కూడా మనకి హెయిర్‌లో లభిస్తూ ఉంటుంది. చాలా రిసర్చెస్ కూడా చేశారేంటంటే రెగ్యులర్‌గా మీ డైట్‌లో బయోటిన్ కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే అంటే బి కాంప్లెక్స్ వైటమిన్‌లో బయోటిన్ ఒకటన్నమాట. సో, ఈ బయోటిన్ మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది కాకుండా చూస్తుంది. సో, బాల్డ్‌నెస్‌కి దగ్గరగా ఉంటున్నారంటే మీరు వాల్నట్స్‌ని తీసుకోవడం వల్ల ఉన్న హెయిర్‌ని కూడా చాలా హెల్తీగా, స్ట్రాంగ్‌గా చేస్తుంది. అండ్ దీని తోడుగా మనకి స్కిన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే మన బాడీలో మన స్కిన్ పైన కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలాజన్ అనేది తగ్గిపోవడం వల్ల స్కిన్ చాలా ముడతలు పడిపోవడము, స్కిన్ రఫ్‌గా అయిపోవడము, స్కిన్ అన్‌హెల్తీగా అయిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ బయోటిన్ స్కిన్‌కి కూడా మంచిది, నెయిల్స్‌కి మంచిది, హెయిర్‌కి కూడా మంచిది. సో, ఈ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్‌కి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్రెయిన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాల్నట్స్‌లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డైజెషన్‌కి కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది రాత్రే నానబెట్టేసుకొని పొద్దున్నే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే నొప్పి, వాపు ఇలాంటివి ఏమన్నా ఉంటాయో అవి కూడా తగ్గడానికి మనకి ఈ వాల్నట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. వాల్నట్స్ మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల కోల్డ్, ఫ్లూ ఇలాంటివి కూడా తగ్గుతాయి. అంటే మన రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ వాల్నట్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ దీంతో పాటు మనకి కాన్సంట్రేషన్‌ని పెంచడానికి స్పెషల్లీ చాలామంది పిల్లలకి స్కూల్ చిల్డ్రన్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి కాన్సంట్రేషన్ ఈ మధ్య తగ్గిపోతుంది. అంటే ఎక్కువసేపు వాళ్ళు చదవలేకపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్‌ని కూడా బాగా మెరుగుపరచాలంటే మీరు వాల్నట్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి మన మూడ్‌ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. సో, ఈ మధ్య కాలంలో చాలా మందికి డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక రీసెర్చ్‌లో చెప్పింది ఏంటంటే మీ డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లేకపోతే మీరు చాలా డిప్రెస్డ్‌గా, సాడ్‌గా ఉంటారని. సో, అందుకే మీ డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ గురించి వాల్నట్స్‌ని కానీ, ఫ్లాక్స్ సీడ్స్‌ని కానీ కంపల్సరీ తీసుకోవడం వల్ల మన మూడ్‌ని కూడా ఎన్హాన్స్ అవుతుంది. మన బ్రెయిన్‌లో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ మనకి ఇవన్నీ కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే మీరు సెరటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్. సో, ఈ హ్యాపీ హార్మోన్‌ని బాగా ప్రొడ్యూస్ చేయడానికి ఈ వాల్నట్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మన యాంగ్జైటీని తగ్గించడానికి, డిప్రెషన్‌ని తగ్గించడానికి కూడా మనకి ఈ వాల్నట్స్ అనేది చాలా సహాయపడుతుందన్నమాట. సో, ఈ వాల్నట్స్‌ని ఎలా తీసుకోవాలి? వాల్నట్స్‌ని మనం ఎలా అన్నా తీసుకోవచ్చండి. వాల్నట్స్‌ని డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకునే డైట్స్‌లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
తీసుకోవచ్చు, అంటే సోక్ చేసుకొని పొద్దున్నే తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అలాగే మనం ఒక గుప్పెడు నట్స్ని కూడా డైలీ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. న్యూట్రియంట్స్ అన్నీ బాగా బాడీకి పుష్కలంగా అందుతాయి. అండ్ దీంతో పాటు కొంతమంది పిల్లలకి కేక్స్లో కానీ ఇంకా వేరే స్వీట్ ఐటమ్స్లో కూడా మనకి ఈ వాల్నట్స్ని యాడ్ చేసి తీసుకుంటారు. కొంచెం నట్టి ఫ్లేవర్ ఉంటుంది, వేరే నట్స్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బట్ న్యూట్రిటివ్ వైజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే పిల్లలకి కొంచెం స్వీట్ ఐటమ్స్లో దాంట్లో కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. ఎలా అయినా కానీ మనకి ఈ వాల్నట్స్ అనేవి బాగా హెల్ప్ అనేది చేస్తుంది. సో ఈ వాల్నట్స్ని మనకి వెయిట్ లాస్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఒక రోజుకి కనుక తీసుకున్నట్టయితే 5 లేదా 6 వాల్నట్స్ని మనం తీసుకున్నట్టయితే చాలాసేపటి వరకు మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, యాపిటైట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకి సషైటీ ఫీలింగ్, అంటే తిన్న వెంటనే కడుపు ఫుల్గా పెట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది. అండ్ రీసెంట్గా ఒక రీసెర్చ్లో కూడా చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు వాల్నట్స్ని కన్జ్యూమ్ చేస్తారో మీకు అది తినాలి అంటే క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, అంటే జంక్ ఫుడ్స్ తినాలి అనే క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో అందుకని మీరు తీసుకునే డైట్లో ఎక్కువగా వాల్నట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం పాజిటివ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు నెగిటివ్స్ ఏంటి? సో వాల్నట్స్ ఎక్కువగా తినడం వల్ల నెగిటివ్స్ కూడా వస్తాయా? ఎస్, కొన్ని నెగిటివ్స్ కూడా వస్తాయి. ఎందుకు నెగిటివ్స్ వస్తాయంటే, మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల స్టమక్ కొంచెం అప్సెట్ అవ్వడము, ఎవరికైతే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాల్నట్స్ని కొంచెం జాగ్రత్తగా తినాలి. మీకు పడుతున్నాయి అంటేనే తినాలి, లేదు మీకు ఏదన్నా నట్ ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి వాల్నట్ ఎలర్జిటిక్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ వాల్నట్స్లో మనకి ఆక్సిలేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మీకు కిడ్నీ స్టోన్ ఉంది అనుకోండి, ఆక్సిలేట్స్ని అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ వాల్నట్స్ని కిడ్నీ పేషెంట్స్ ఆల్రెడీ కిడ్నీ ఫార్మేషన్, కిడ్నీలో రీనల్ క్యాలిక్యులీ అంటారు, ఈ స్టోన్ ఫార్మేషన్ అయిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. సో ఇవి నెగిటివ్స్ అండి. లేదు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మీకంటే, రెగ్యులర్గా ఒక గుప్పెడు వాల్నట్స్ లేదా గుప్పెడు నట్స్ని తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిటే ఉంటుంది, కానీ నెగిటివ్ అనేది ఉండదు. సో కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.